హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావన పార్ట్ 130తో మేము ముందుకు వచ్చేసాము. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇండియా. రవి గారు షాప్ కట్టేసి వచ్చిన దాకా దివ్య హాల్లోనే కూర్చొని ఉంటుంది. అది చూసిన రవి గారు దివ్య పక్కన కూర్చొని, ఎంతసేపు కూర్చున్నావేంటి పడుకోకుండా అని అడుగుతారు. చదువుకోవాలనిపించింది, కూర్చొని చదువుకుంటున్నాను అని అంటుంది దివ్య. మీ కాలేజీలో మాట్లాడాను, రేపటి నుంచి నేను రమ్మన్నారు, వెళ్తావా మరి కాలేజీకి అడుగుతారు రవి గారు. ఇప్పుడా? మా బ్యాచ్ అంతటిది అయిపోయింది కదా, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి? మీ బ్యాచ్ అంతా అయిపోయినా నిన్ను మళ్ళీ థర్డ్ ఇయర్లో ఫ్రెష్గా కూర్చోబెడతాను అన్నారు. కాలేజీకి వెళ్తేనే కదా నీకు ఆ విషయాలన్నీ తెలిసేది. నువ్వెంత చదువుకున్నా ఆ టాపిక్స్ నీకు తెలియాలి కదా. కాలేజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా నీకు తెలిసేది. ఎవరి కోసమో నువ్వు ఆలోచించొద్దు, ఎవరో నవ్వుకుంటారని కూడా అనుకోవద్దు. నీ చదువు నువ్వు చదువుకో వెళ్ళి అని చెబుతారు రవి గారు. 2 నిమిషాలు ఆలోచించిన దివ్య, సరే వెళ్తాను అని అంటుంది. అయితే రేపు నీతో పాటు నేను వచ్చి ఫీజు కడతాను, హ్యాపీగా చదువుకో ఇంకా అని అంటారు రవి గారు. నీకు కోపంగా లేదా మళ్ళీ ఫీజు కట్టిస్తున్నందుకు అని అడుగుతుంది దివ్య. కోపమేమీ లేదులే, ఓ సంవత్సరం డబ్బులు వేస్ట్ అయ్యాయి, అయితే అయ్యాయిలే, కానీ ఈసారి మాత్రం బాగా చదువుకొని మంచి మార్క్స్ కొట్టావనుకో అక్కడ కవర్ అయిపోతుంది. ఇంతకీ భోజనం చేసావా అని అడుగుతారు రవి గారు. చేశాను అని అంటుంది. మీ అమ్మ వంట కొంచెం బాగోదనుకో, అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. నువ్వు కూడా మీ అక్కలాగా వంట నేర్చుకో, హాయిగా నీకు నచ్చింది నువ్వు వండుకొని తినొచ్చు. మీ అమ్మ చేతి వంట తినే పని తప్పుతుంది. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టాలి అనుకుంటున్నాను అంటుంది తల వంచుకొని. అంతసేపు దివ్య తనతో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అవడంతో రవి గారు కూడా దివ్యతో కాసేపు మాట్లాడడమే మంచిదని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎందుకు తల వంచుకున్నావు? మీ అక్కకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది కదా, అయినా కూడా తనేమీ ఫీల్ అవ్వకుండా తర్వాత సంవత్సరం కంప్లీట్ చేసింది కదా. తన ఫ్రెండ్స్ 1 సంవత్సరం ముందు వెళ్ళిపోయినా తనేమీ ఫీల్ అవ్వలేదు. తన చదువు తాను చదువుకుంది. ఇప్పుడు చూడు, తన చదువుకి తగ్గ ఉద్యోగం వచ్చింది. నువ్వు కూడా ఫీల్ అవ్వకుండా 1 ఇయర్ సిక్ లీవ్ పెట్టాను అనుకుని ఈ ఇయర్ బాగా చదువుకొని బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేయి. నీకు ఇంకా చదువుకోవడానికి కష్టంగా ఉంటే ట్యూషన్కి వెళ్ళు, ఏం పర్వాలేదు. బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకోవడానికి అవసరం అనుకుంటే తప్పదు కదా, మరి నీకు నచ్చినట్టు షెడ్యూల్ చేసుకో అని అంటారు రవి గారు. ప్రస్తుతానికి ట్యూషన్ ఏమీ వద్దులేండి, కాలేజీలో చెప్పించుకుంటాను అని అంటుంది దివ్య. సరే, ఇంక వెళ్ళి పడుకో, చాలా టైం అయింది. ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం అలవాటు చేసుకో, ఆ టైంలో చదివింది బాగా గుర్తుండిపోతుంది. పడుకో ఇంకా అని రవి గారు లేచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపుతుంది దివ్య. అది చూసిన రవి గారు, ఏమైనా మాట్లాడాలా, లేదంటే తినడానికి ఏమైనా కావాలా, తెచ్చిపెట్టనా అని అడుగుతారు రవి గారు. తినడానికి ఏమొద్దు, నా మీద మీకు కోపంగా లేదా అని అడుగుతుంది దివ్య. ఎందుకు కోపం అని అడుగుతారు. తెలిసినా తెలియనట్లే, మీతో కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశాను కదా, అందుకు. కోపం కాదు కానీ బాధ వేసేది. మీ అక్కని నన్ను నువ్వేదో శత్రువులాగా చూసేదానివి. నీకు నేను మంచి చెప్దామనుకున్నా నువ్వు మీ అమ్మ మాటలు విని నన్ను కూడా దూరం పెట్టేశావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు మీ అక్క ఎంతో, నువ్వు అంతే. ఇద్దరు నా రక్తం పంచి పుట్టిన వాళ్ళే కదా. అలాంటప్పుడు మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎలా అవుతారు? మీ అమ్మకేదో బుద్ధి లేక పిచ్చిగా ప్రవర్తించింది, నిన్ను కూడా అలాగే తయారు చేసింది. అందుకే నాకు బాధగా ఉండేది. సర్లే, ఇంకిప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు కానీ, నీ తప్పు నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు మార్చుకో. ఎవరి మాటలు వినకు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకునే వయసు నీకుంది. మనుషులు నీతో ఎలా ఉంటున్నారు అన్నది కూడా నీకు తెలుసుకునే తెలివితేటలు ఉన్నాయి. నీకుగా నువ్వు ఆలోచించుకొని
ఏ నిర్ణయమైనా తీసుకో అని చెప్పి నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. నువ్వు వెళ్ళి పడుకో ఇంకా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే గుడ్ నైట్ నాన్న అని చెప్పి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది దివ్య. దివ్య నోటి నుంచి నాన్న అని రాగానే రవి గారికి మనసు సంతోషంగా మారిపోతుంది. నీలో ఇంత తొందరగా మార్పు వస్తుందని అనుకోలేదు. ఇదంతా ఐశ్వర్య మహిమే. థ్యాంక్స్ రా ఐశ్వర్య అనుకుంటూ సంతోషంగా లోపలికి వెళ్ళిపోతారు. ఇదంతా శారద రూమ్లో సైలెంట్గా వింటూ చూస్తూ కూర్చుంటుంది. కారులో కూర్చున్న నిఖిత పిల్లలతో మాట కలపడం మొదలు పెడుతుంది. మీరు స్కూల్కి వెళ్తున్నారా? ఏం చదువుతున్నారు మీరు అని అడుగుతుంది. ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళట్లేదు, కారులో ప్యారిస్ రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాం అని ఇద్దరు ఒకేసారి చెబుతారు. అబ్బా, ఇంత లేరు కానీ ఎంత పొగరుంది వీళ్ళకి అని మనసులో అనుకుంటూ ఇద్దరు ఒకేసారి భలే మాట్లాడతారు, అలా ఎలా సింక్ అవుతుంది మీకు అని అడుగుతుంది నిఖిత. మేమిద్దరం ట్విన్స్ కాబట్టి అలా షింక్ అయిపోతుందిలేండి అని వాళ్ళిద్దరూ ట్యాబ్లో గేమ్ ఆడుకోవడంలో లీనమైపోతారు. అసలు మీ ఇద్దరికి నేను ఎందుకు నచ్చడం లేదు? మీ నాన్నని చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నానా? నా మీద అంత కోపంగా ఉన్నారు అని చిన్నగా అడుగుతుంది. అదొక్కటే కాదు, మీ చూపు కూడా మాకు నచ్చలేదు. అయినా ఇప్పుడు మీతో మాట్లాడే ఇంట్రెస్ట్ మాకు లేదు. డిస్టర్బ్ చేయకండి, మంచి గేమ్లో ఉన్నాం మేము అని అంటాడు ఆయు. హే, కాసేపు నాతో మాట్లాడండి, ఆ గేమ్ తర్వాత అయినా ఆడుకోవచ్చు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం తెలుసా. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అయినా మీ వయసుకి అన్ని మాటలు ఎలా వచ్చాయి? అన్ని విషయాలు బాగా మాట్లాడతారు, మీకు చాలా ధైర్యం కూడా ఉంది అని అంటుంది. మా ఇద్దరికి ఐక్యూ పవర్ ఉంది, మా బుజ్జమ్మకున్నట్లు అని అంటుంది ఆశి. ఓ, అందుకే మీ ఇద్దరికి అన్ని తెలివితేటలు వచ్చాయి. మనం ఫ్రెండ్స్గా ఉందామా అని అడుగుతుంది నిఖిత. మీ ఏజ్ ఏంటి, మా ఏజ్ ఏంటి? మీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంటి? మా బుజ్జమ్మ వయసు మీది. పెళ్లి చేసుకోనంటే మా అంట పిల్లలు ఉండేవాళ్ళు మీకు. మాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేయాలనుకుంటున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా మాకు మీతో ఫ్రెండ్షిప్ చేసే ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది ఆశి. మీకు ఎందుకమ్మా నేనంటే కోపం అసలు? ఇప్పుడు సినిమా హీరోలను అందరూ చూడడం లేదా? వెళ్ళి హగ్ చేసుకోవడం లేదా? నేను అంతే. మీ నాన్న అంటే అలాగే సినిమా హీరో లెక్కలో చూస్తాను. దానికే మీరంత కోపం తెచ్చుకుంటే ఎలా? చూడండి కంగారు ఆంటీ, వాళ్ళు సినిమా హీరోలు, మా నాన్న రియల్ హీరో, అది కూడా మా వరకు మాత్రమే. మీరు ఇప్పుడు మమ్మల్ని ఫ్రెండ్గా చేసుకొని మా నాన్నతో మాట కలపాలని చూస్తున్నారని మాకు అర్థమైంది, కానీ అది ఎప్పటికీ జరగదు. సైలెంట్గా కూర్చోండి కంగారు ఆంటీ. మా నాన్నకి ఇష్టం లేని పనులు ఎప్పటికీ జరగవు. మేము అందుకు సహకరిస్తామని మీరు ఆశపడకండి. ఈసారి మమ్మల్ని డిస్టర్బ్ చేశారంటే మిమ్మల్ని తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి సేవ్ చేసి తీసుకొచ్చామో అక్కడ పెట్టించేస్తాం అని అంటుంది ఆశి. బాబోయ్, వీళ్ళని లైన్లో పెట్టాలంటే చాలా కష్టం. కనీసం మామూలుగా మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలా అయితే ఎలా? ఈ ఉన్న 4 రోజుల్లో నేను అనుకున్నది జరగాలంటే వీళ్ళతో పెట్టుకుంటే అయ్యేటట్లేదు. ఐశ్వర్య గారితో మాట్లాడితే పోతుంది అని అనుకుంటుంది నిఖిత. ముందు వైపుకి చూసేసరికి ఐషు శివ్ భుజం మీద తలవాల్చి శివ్ చేతి చుట్టూ తన చేతులు చుట్టి కబుర్లు చెప్తుంటే శివ్ నవ్వుతూ ఐషుతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి తనతో అంత బాగా మాట్లాడుతున్నారు, కనీసం మా వైపు చూడను కూడా చూడడం లేదు, ఒక మాట మాట్లాడడం లేదు. నన్ను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కూడా కనీసం చూపలేదు నా మీద. మరి అమ్మాయిల్ని చూడకూడదని ఏమైనా ప్రతిజ్ఞ చేసుకున్నారా ఏంటి? మీరు బాగా అదృష్టం చేసుకున్నట్టున్నారు ఐశ్వర్య గారు. శివాంష్ గారికి వైఫ్ అయిపోయారు అని చూస్తూనే ఉంటుంది వాళ్ళిద్దరిని. అది గమనించిన ఆశి, అదిగో ఆ చూపే నాకు నచ్చడం లేదు. ఎందుకలా మా అమ్మ వాళ్ళని చూస్తున్నారు? బాగా దిష్టి పెట్టేస్తున్నారుగా. ఇండియా వెళ్ళాక మా నాన్నతో చెప్పి అన్ని దిష్టిలు తీయించాలి మా బుజ్జమ్మకి నాన్నకి అని అంటుంది ఆశి. ఇది ఎక్కడ గొడవరా బాబు? చూస్తే కూడా తప్పంటున్నారు.
మరి మీరేమో మాట్లాడమంటే మాట్లాడట్లేదు. మీ అమ్మా నాన్న వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. మరి నాకు చాలా బోర్ కొడుతుంది కదా! అందుకే చూస్తున్నాను నా హీరోని అని అంటూ ఉండగానే వెంటనే గావు కేక పెడుతుంది నిఖిత. ఆ అరుపుకి ఐశ్వర్య వెనక్కి తిరిగి చూసి ఏమైంది అని అడుగుతుంది. కానీ శివ్ మాత్రం కనీసం వెనక్కి తిరగలేదు. అది గమనించింది నిఖిత. మీ అమ్మ ఏంటండి ఎంత గట్టిగా గిల్లింది అని తొడ మీద రుద్దుకుంటూ అంటుంది నిఖిత. ఆషి, ఎందుకు గిల్లావు? తప్పు కదా, అలా గిల్లొచ్చా అంటుంది ఐషు. బుజ్జమ్మ, మేము చిన్న గేమ్ ఆడుకున్నాంలే, ఓడిపోయిన వాళ్ళని అలా గిల్లాలి, ఆ రూల్ కంగారు ఆంటీ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు అలా అరుస్తుంది. ఇలా అయితే మేము ఆడం అని అంటుంది ఆషి. ఆషి చెప్పిన విధానానికి ఏమీ అనలేక నోరు తెరిచి చూస్తూ ఉంటుంది నిఖిత. ఇప్పుడు చెప్పండి కంగారు ఆంటీ, నా అన్నట్టని ఎన్నిసార్లు చెప్పాను, అయినా మీరు అదే రిపీట్ చేస్తున్నారు. మాట ఏదో మాట్లాడాలన్నారు కదా, ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను నేను, గేమ్ అయిపోయింది కదా అని అంటుంది. అయినా అంత గట్టిగా గెళ్ళావేంటి, ఏదో సరదాగా అంటే కూడా అంత ఖర్చు ఎందుకు నీకు అని అడుగుతుంది నిఖిత. మాకు నచ్చదు అని చెప్పాక కూడా మీరు షేమ్ రిపీట్ చేస్తే మాకు అలాగే కోపం వస్తుంది. మరి చూసావు కదా కంగారాంటీ, మీరంత కేక పెట్టినా మా నాన్న వెనక్కి తిరిగి చూడలేదు అంటే మా నాన్నకి ఇష్టం లేదు అని అర్థం. కనీసం వెనక్కి తిరిగి చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అది గుర్తు పెట్టుకొని ఈ 4 రోజులు నీట్గా బిహేవ్ చేయండి. కాదుకూడదు మా నాన్నని విసిగించాలి అనుకుంటే మేము ఇలాగే ట్రీట్మెంట్ ఇష్టం, మీ ఇష్టం మరి అని అంటుంది ఆశి. మీ నాన్నని చూస్తేనే తప్పంటే మరి చాలామంది చూస్తుంటారు కదా మీ నాన్నని, అలాగే పనిష్మెంట్ ఇస్తారా వాళ్ళందరికీ అని అడుగుతుంది నిఖిత. వాళ్ళందరూ మాకు కనిపించలే, కానీ మీరు దగ్గరుండి మాకు కనిపిస్తున్నారు కదా, అందుకే ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పైగా రిస్క్ చేసి మిమ్మల్ని సేవ్ చేశాం కదా, మీ మీద మాకు అన్ని హక్కులు ఉంటాయి కదా అని అంటారు. సేవ్ చేస్తే అన్ని హక్కులు ఉంటాయా, ఇదెక్కడ రూలు అని అడుగుతుంది నిఖిత. ఆషి ఆయు రూల్ కంగారాంటీ, అసలు మీ నాన్నతో నేను మాట్లాడినంత మాత్రాన ఏమవుతుంది? మీ నాన్న నాకు పడిపోతారని మీకు భయం కదా, అందుకే మీ అమ్మ మీరు ఆయన్ని ఎవరితో మాట్లాడకుండా చేస్తున్నారు కదా అని అడుగుతుంది. పిల్లలిద్దరూ పగలబడి నవ్వుతారు నిఖిత మాటలకి. ఏమైంది బంగారాలు, అలా నవ్వుతున్నారు అని ఐషు వెనక్కి తిరిగి అడుగుతుంది. ఈ కంగారు ఆంటీ పెద్ద జోకు వేసిందమ్మా, అందుకు నవ్వొచ్చిందిలే. అసలు మీరేం మాట్లాడుతున్నారు, మాకు వినిపించడం లేదు, అంత చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది ఐషు. గట్టిగా మాట్లాడితే మీకు డిస్టర్బ్ కదా అమ్మా, అందుకేలే అని అంటాడు ఆయు. ఇంత జరుగుతున్న శివ్ మాత్రం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకపోవడం, కనీసం పిల్లలతో మాట్లాడినా కూడా వెనక్కి తిరగకపోవడం చూసి నిఖిత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంతకీ ఏం జోక్ వేసింది మీ ఆంటీ అని ఐషు అడుగుతుంది. ఏదో వేసిండిలేమ్మా అని, మా నాన్నని ఎవరు రూల్ చేయలేరు కంగారు ఆంటీ, ఆయనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అదే ఫాలో అవుతారు అని అంటుండగానే కారు ఆగడంతో దిగండి అని పిల్లలకి చెప్పి శివ్ కారు దిగుతాడు. శివ్ వెనుక కారు దిగి వాళ్ళ నాన్న పక్కన చేరిపోతారు ఇద్దరు. పిల్లలతో భార్యతో తప్ప ఆయన ఎవరితో మాట్లాడరా, మరి ఇంత సీరియస్ మూడ్ ఏంటి అసలు? వాళ్ళు వెనకే వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది నిఖిత. రూమ్స్ ముందే బుక్ చేయడంతో డైరెక్ట్గా రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. మిగతా రూమ్కి శివ్ వాళ్ళ రూమ్కి కొద్దిగా డిస్టెన్స్ ఉండడంతో తన రూమ్ ఇదే బుజ్జి అని చెప్పి పిల్లల్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతాడు శివ్. అదేంటి, మీ రూమ్ పక్కనే కదా నాది, మీ దాచివరుంటే నాది ఎక్కడుందేంటి అని అడుగుతుంది నిఖిత. అలా అవైలబుల్ ఉన్నట్టున్నాయి, ఒకే ఫ్లోర్ కదా, ఏం ప్రాబ్లం, వెళ్ళి లోపలికి అని చెప్పి పంపించి ఐషు వెళ్ళబోతుంటే ఏమనుకోకుండా ఈ రోజుకి నాతో పడుకుంటారా మీరు అని అడుగుతుంది నిఖిత ఐషుని. కథ కొనసాగుతుంది. మరి నిఖిత ఎందుకు ఐషుని తనతో పడుకోమంది, నిఖిత ఆలోచన ఏంటి అసలు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. కామెంట్స్ అస్సలు ఇవ్వడం లేదు యార్, ఇవ్వచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.